హాయ్ అండి, అందరికీ బిగ్ షాకింగ్ న్యూస్ అండి. ఈ రోజు అయితే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఈ రోజు అయితే ఒకరు వెళ్ళిపోతారు, రేపు అయితే సండే రోజు ఒకరు వెళ్ళిపోతారు అనమాట. ఈరోజు 100కి 200% గౌరవ్ అయితే వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ రేపు దివ్య వెళ్ళిపోతుంది. ఒకవేళ తనుజ పవర్ బజర్ యూజ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రేపు డబల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. 95% అయితే డబల్ ఎలిమినేషన్ ఉందన్నమాట. చూద్దాం, 5% ఏమన్నా తనుజ గారు ఏమన్నా యూజ్ చేస్తే డబల్ ఎలిమినేషన్లో ఉన్నారు పాపము ఉండని అని చెప్పి ఆ పవర్ బజర్ యూజ్ చేసి వాళ్ళని సేవ్ చేస్తే మాత్రం చెప్పలేము. దివ్యని ఇట్లా సేవ్ చేసి చెప్పలేము. మేబీ యూజ్ చేయదని అనుకుంటున్నాము. సో దివ్యకు ఎందుకు ఓటింగ్ తక్కువ పడింది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఆమెకున్న నెగిటివిటీ. భరణి గారితో ఉన్న బాండింగ్ అనేది ఆయన గేమ్ని చెడగొట్టడం కానీ, ఆయన గేమ్ని ఆడకుండా రాగానే బాండింగ్స్ పెట్టుకోవడము, ఆయన మీద డిపెండ్ కావడము, ఆయనతో గొడవలు వల్లడం, లేకపోతే అలగడము, లేకపోతే ఎక్కువ ఓవర్గా ఆయనతోనే ఉండడం వల్ల ఆమెకు నెగిటివ్ అయిపోయింది అనమాట. ఇంకోటి భరణి గారు మధ్యలో ఇట్లా సడన్గా వెళ్ళిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం అనేది ఈమెకి ఇంకా నెగిటివిటీ వచ్చిందనమాట. ఈమె వల్లనే వెళ్ళిపోయిండు, దివ్య వల్లనే వెళ్ళిపోయిండు అని చెప్పి అందరూ నెగిటివ్గా చూసారు కదా. సో దానివల్ల కూడా ఓట్లు అయితే తక్కువ పడ్డాయి. సో తనకైతే ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. ఇంకోటి గౌరవ్ డే 1 నుంచి వెళ్ళి గేమ్ పరంగా మంచిగా ఆడుతుండు. బట్ ఏదన్నా ఫుడ్ విషయంలో నా పోషన్ నాకు కావాలని చెప్పి అడగడం, ఇంకోటి ఏదైనా గేమ్స్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ అవ్వడం, ఇంకో టాస్క్లు ఇచ్చిన ఎవరన్నా ఇప్పుడు మొన్న భరణి గారు కొంచెం మిస్టేక్ చేసి పోగొట్టినంత మాత్రాన వాళ్ళని వీళ్ళని కొంచెం అరవడం, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అని ఆయన మీద నిందలేయడం. ఎవరు ఏమన్నా తట్టుకునే గుణం లేదు. సో ఏదన్నా ఓడిపోయినా చేసినా ఏదైనా ఉన్నా కానీ తనకి తీసుకునే గుణం లేదనమాట. సో ఊకే ఫ్రస్ట్రేట్ అయిపోవడము, కావాలని భరణి గారు అనడము, ఇంకా గేమ్స్ వైజ్గా కానీ నామినేషన్లో కూడా సేమ్ అంతే. నామినేషన్లో 5 మంది వేసారని చెప్పి ఒకలాంటి నెగిటివ్గా చూడడం, ఇంకా ఇమాన్యుల్ తనది పవర్ని తీసేసి చెప్పి ఇమాన్యుల్తో కొంచెం ఒక నెగిటివ్గా కొంచెం ఏమంటారు తనతో మాట్లాడకపోవడం, కొంచెం సేపు కంటిన్యూ చేస్తుండ అనమాట. క్యారీ ఫార్వర్డ్ చేసి అందరితో కొంచెం సరిగ్గా ఉండలేకపోతుండనమాట. సో ఈ వీక్ అయితే కొంచెం బాగానే ఉన్నాడు, అందరి పరంగా బాగానే ఉండు. బట్ ఆ భరణి గారి విషయంలో మాత్రం కొంచెం కైండ్నెస్ అనేది లేదనమాట. సో తనకి దానివల్ల కూడా చాలా నెగిటివ్. ఇంకోటి ఓట్లు అయితే చాలా గౌరవ్కి చాలా తక్కువ పడ్డాయి. చాలా లీస్ట్ ఓటింగ్ అంటే గౌరవ్కి దివ్యకే పడ్డది అనమాట. దివ్య కంటే లీస్ట్లో ఉన్నది గౌరవే అనమాట. సో వాళ్ళిద్దరు ఇట్లా ఫస్ట్ వెళ్ళిపోయేది మాత్రం గౌరవే వెళ్ళిపోతాడు అనమాట. సెకండ్ సండే రోజు మాత్రం దివ్యగానే వెళ్ళిపోతుంది. దివ్య ఒకవేళ తనుజ బజర్ యూజ్ చేస్తే మాత్రం ఇంకా దివ్య వెళ్ళిపోదు, లేకపోతే యూజ్ చేయదు. దాదాపు ఆమె ఎవ్వరికి యూజ్ చేయదు. ఎందుకంటే భరణి గారికి ఇట్లా వస్తే ఆ డేంజర్ జోన్కి భరణి గారు వస్తే యూజ్ చేస్తుంది. ఒకవేళ ఎందుకంటే పోయినసారి కూడా యూజ్ చేయాలి కాబట్టి యూజ్ చేస్తుంది. కానీ భరణి గారు ఈసారి తప్పించుకున్నమాట, భరణి గారు రారు. సో ఎవరన్నా తనకు ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తుంది. సో వీళ్ళిద్దరిట్లలో ఎవరు అంతగానో ఫేవరబుల్ లేరు కాబట్టి గౌరవ్ అండ్ దివ్య ఇద్దరు కొంచెం ఆమెతో గొడవ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా గౌరవ్ కొంచెం దగ్గర కాలేదు, ఇంకా అంత ర్యాపో లేదు కాబట్టి తనైతే అస్సలు యూజ్ చేయదు. వచ్చిన వైల్డ్ కార్డ్స్లో 6 మందిలో 4 వెళ్ళిపోయారు. ఇప్పుడు 5వ మెంబర్ అనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట బిగ్ బాస్ చరిత్రలోనే వరుసగా వెళ్ళిపోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ రోజైతే గౌరవ్ వెళ్ళిపోతాడు. సో చూడాలి రేపు దివ్య వెళ్ళిపోదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.